శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీ యొక్క కెరియర్లో మీరు ఊహించని విధంగా చక్కటి ఎదుగుదలనైతే చూడగలుగుతారండి. అన్నింటా కూడా మీకు ఈరోజు కలిసి వస్తుంది. ఈ రోజు మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి మెరుగైన ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఒక చక్కటి అవకాశం అయితే మీ చేతికి రావటం కానీ, లేదంటే ఆ దిశగా మీరు అడుగులు వేయగలగడం కానీ ఇట్లాంటివైతే మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి. ఉన్నత అధికారుల నుంచి కూడా మీరు పనిచేసే చోట మీకు సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయండి. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. చేతి వృత్తుల వారికి ముఖ్యంగా మీరు చేసే పనిలో మీకు లాభాలు రావడమే కాకుండా మీ యొక్క పనికి ప్రశంసలను కూడా మీరు పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆనందం అయితే పొందగలుగుతారండి. అంతేకాకుండా చేసే ప్రతి పనిని కూడా ఎంతో మెలకువతో చేయగలుగుతారు. అంటే ఈ పని చేస్తే మీకు కలిసి వస్తుందా లేదా, లేదు ఏ విధమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అనే ఆలోచన అయితే ప్రతి విషయంలో కూడా మీకు ఈరోజు ఉండబోతుందండి. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు చక్కటి సమయాన్ని అయితే గడపగలుగుతారు. కుటుంబంలో ఒక చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సమస్యల గురించి ఈరోజు చర్చించుకోవటం కానీ, ఏదైనా విషయాల గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు ఒక రకంగా ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి వృత్తిలో ఉన్నవారు కూడా మీరు కోరుకున్న విధంగా మీరు విజయాలను అయితే సాధించగలుగుతారు. మీకు ఇష్టమైన వారిని రోజు కలవటం కానీ, మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మీరు అన్ని విషయాలలో కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో కూలంకుషంగా చర్చించి, అంటే మీ పెద్దలతో కానీ మీ శ్రేయోభిలాషులతో కానీ చర్చలు జరిపి ప్రతి విషయాన్ని కూడా మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేయబోతుంది. అంటే కలిసి రావటానికి ఒక విధంగా ఇది కూడా మీకు కలిసి వస్తుందండి. ఆ రకంగా కూడా మీరు లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచించినప్పుడు కానీ, లేదంటే ఏదైనా నూతన వస్తువులను కొనుగోలు చేయవలసి వచ్చినప్పుడు కానీ మీరు మీ యొక్క పెద్దలను కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి చేయటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను, అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేదంటే పొదుపుల కోసం కానీ, లేదంటే ఏదైనా సమస్యల కోసం కానీ ఈరోజు మీరు చర్చలు జరపడం కూడా మీ జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు కొంతవరకు ఈరోజు పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎవరైతే బంగారం కానీ, లేదా కొన్ని విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది. ఆ దిశగా మీరు మీ యొక్క నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. శుభవార్తలను వినగలుగుతారండి. అంతేకాకుండా మీరు దూరపు బంధువుల యొక్క రాక కానీ, లేదంటే మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం కానీ ఇట్లాంటివి జరిగి మీకు కొంతవరకు ఆనందాన్ని అయితే కూడా ఇస్తాయి. ఎంతో కాలంగా మీరు కలవలేని వ్యక్తులను కూడా కలుసుకోగలుగుతారు. అయితే కొన్ని సందర్భాలలో మీరు ఇతరులను నొప్పించే విధంగా, అంటే మీకు తెలియకుండానే మీరు ఒక్కొక్కసారి ఏదైనా ఇతరుల మనసును గాయపరిచే విధంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి కూడా జరగబోతాయి. అట్లాంటి విషయాలలో మీరు కాసింత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎందువలనంటే మీ మాటల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ ఈరోజు ఎవరి మనసును నొప్పించకుండా ఉండటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం ఉంటుంది. చక్కగా మీరు ముందుకు వెళ్ళి మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని ఆర్థిక అవకాశాలు కూడా మీ చేతికి రాబోతున్నాయి. అయితే తెలివితేటలతో ఇక్కడ మీరు
వాటిని ఎంచుకునే విధానంలో కూడా మీ ఆలోచన ఒక విధంగా పనిచేస్తుంది. అంటే ఏ ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని మీరు ఒప్పేసుకోకుండా ఏది లాభదాయకంగా ఉంటుంది, ఏది శ్రేయస్సుగా ఉంటుంది అనే అంతిమ ఆలోచన నిర్ణయం తీసుకోవడం కూడా మీకు ఒక సవాలుగా ఉంటుంది. అందువలనే మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ చర్చించి, సంప్రదించి మీరు ఆ దిశగా వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని పనులలోనూ కూడా లాభం అనేది ఉంటుంది. కాకపోతే ఖర్చులను కూడా కొంతవరకు ఈరోజు మీరు నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఊహించిన ఖర్చులు రావటం కానీ, లేదంటే మీరు కొంతవరకు వినోదాలకు కానీ, ఇట్లాంటి విషయాలలో ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, మీ పొదుపులను తగ్గించే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన ఈరోజు మీరు ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకొని ఏది అత్యవసరమో ఆ దిశగా మీరు ఖర్చులను పెట్టుకోవడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈరోజు మీకు ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు చక్కటి లాభాలు రావటమే కాకుండా ఆ లాభాల తాలూకా లావాదేవీలను కూడా మీరు ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా లాభం అనేది ఉంటుంది. అయితే మీరు తెలివితేటలతో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ లాభాలు మరింత తొందరగా మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం కానీ, తొందరపడి ఏదైనా మాటలను మీరు ఇతరులతో మాట్లాడటం కానీ ఈరోజు చేయకూడదండి. చక్కగా ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయించుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. గతంలో ఏవైతే చిక్కులను కానీ, ఏవైతే ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఒక్కొక్క రకంగా మీరు బయటపడటం కూడా జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన అడుగులైతే ఈరోజు మీరు వేయబోతున్నారు. ప్రతి పని కూడా మీకు అదృష్టం దిశగా వెళ్ళబోతుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళితే మీకు మరింత లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో ఈరోజు మీకు శుభమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందువలన మీ పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకోవడం ప్రతి పనిని విజయవంతంగా ముగించగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బు అందుతుందండి. మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి రాలేదు అని ఇబ్బంది పడుతున్నారో ఆ డబ్బుని మీరు ఈరోజు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని అయితే చూపించగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని అయితే పొందగలుగుతారు. ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ పెద్దల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ ప్రత్యేకమైన సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాల బాటలో వెళ్ళగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గతంలో ఎవరైనా చిరుపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినా అవి ఈ రోజు మిమ్మల్ని ఏమాత్రమూ బాధించవు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ప్రతి పని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దానికోసం మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ దిశగా మీరు చక్కటి లాభాలతో మీరు దానిని ముగించగలుగుతారు. ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఈరోజు మీరు ఉండబోతున్నారు. ప్రతి పనిలో కూడా మీది అందవేసిన చెయ్యిగా ఉంటుంది. ఎక్కడికి వెళితే అక్కడ చక్కగా విజయాలనైతే పొందగలుగుతారు. అంతేకాకుండా 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఈరోజు సంపాదించుకోగలుగుతారు. కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ప్రతి పనికి కూడా ఆటంకాన్ని అయితే కలుగు చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు కొద్దిపాటి జాగ్రత్తలను తీసుకొని వారికి దూరంగా ఉండటం, అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు చక్కగా మీ రోజునైతే పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు లభించే ఆదరణ మీకు ఎంతో ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు మరింత ఆనందంగా మీ రోజును గడపగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. దైవిక సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనడం, అంతేకాకుండా మీ మనస్సుకు నచ్చిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు చేసుకోగలగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేయబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు వినోద కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనబోతున్నారు. ప్రతి పనిలో కూడా ఎంతో సంతోషంగా మీరు పనులనైతే చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఏర్పడిన చికాకులు,
ఏదైతే మనస్పర్ధలు, ఇతరులతో చిరుపాటి కోపతాపాలు ఉన్నాయో అటువంటి వాటన్నింటి నుంచి ఈరోజు మీకు ఒక చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. వాటన్నిటి నుంచి బయటపడి మీరు ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈరోజు మీరు మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైనా ప్రయాణాలు చేయవలసి వస్తే కాసింత జాగ్రత్తలనైతే తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో మీరు మీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళటం, లేదంటే కొద్దిపాటి జాగ్రత్తలను మెలకువలను పాటించడం మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. మీరు వ్రాయబోయే పోటీ పరీక్షలో కానీ, తరగతి పరీక్షలో కానీ, లేదంటే విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ మీకు మంచి ఉత్తీర్ణత శాతం అయితే రాబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు అడుగులు వేయటానికి అన్ని అవకాశాలు ఏర్పడబోతున్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని వేళలా లభించి మీకు చక్కటి వాతావరణంలో మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. ఎవరైతే మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసే మీ స్నేహితులు, మిమ్మల్ని పక్కదోవ పట్టించాలని చూసే మీ స్నేహితులు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు మీరు కొద్దిపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్థాయిలో మీరు మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారము ఒత్తిడి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనులకు మీ యొక్క శ్రమకు తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని అయితే పొందగలుగుతారు. ఆ దిశగా అడుగులు వేయటం ఈరోజు మీకు మంచి శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. అయితే కాసంత శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి ఉంటాయి. వాటిని అధిగమించి మీరు పనులను అయితే చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ సన్నిహితులు, మీ యొక్క తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీరు పెట్టుబడిన పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాలలో నిపుణులైన వారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు మేరకు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. వ్యాపార రంగంలో, విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలు మీరు వేసుకోగలుగుతారు. ఆ దిశగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత ముందంజలో ఉండడమే కాకుండా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, ఆ దిశగా అడుగులు వేయటం మీరు రోజు చేయగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకోని విధంగా మీకు ఈరోజు లాభాలు అయితే రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కానీ మీకు ప్రోత్సాహం అయితే చక్కగా లభిస్తుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగులైన మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ తోటి వారు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీ యొక్క పనుల గురించి, మీ యొక్క పనితీరు గురించి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క
పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. దానితో మీరు మరింత ఆనందంగా మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి తీసుకోవడం మరింత మీ ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం మీద అన్ని రకాలుగా యోగదాయకంగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు చిరు కోపతాపాలు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ పక్కన పెట్టి మీరు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామిని మెప్పించే ప్రయత్నంలో మీరు కొన్ని చిరు కానుకలు ఇవ్వడం, అంతేకాకుండా వారిని ఆనందపరిచే విషయంగా మీరు ఆ విషయాలలో మీరు ఎక్కువగా శ్రద్ధను చూపించడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. మీరు చేసే ప్రతి పనికి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. దానితో మరింత ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని గనక చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కటి విజయాల బాట వైపు వెళ్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. 10 మందిలో ఉన్న మీ యొక్క స్థానము ఎంతో ఉన్నతంగా ఉండబోతుంది. కోర్టు వ్యవహారాల విషయంలో కానీ ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అన్ని అనుకూలంగా జరగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎందులో చేయి పెడితే అది మీకు కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీకు వెనుదిరిగి చూసుకునే అవకాశం అయితే ఉండదు. చక్కగా మీరు ముందుకు వెళ్ళి మీ పనులన్నింటినీ ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. కొన్ని పరిస్థితుల్లో మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎవరైనా ఇతరులు ప్రలోభ పెట్టే మాటలకు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే మాటలకు మీరు ఎటువంటి విధంగా కూడా వారికి సమాధానం చెప్పకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత ఆనందంగా విజయాల బాటలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు లేత గులాబీ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ గోమాతకు ప్రదక్షిణ వేసి గోమాతకు ఆకుపచ్చని ఆహారాన్ని అంటే వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.